ఒక మనిషికి ఎప్పుడు ధన్యత దొరికిద్ది? ఒక మనిషికి కానీ వ్యక్తిగతంగా, లేదంటే ఒక ప్రజానికమంతటికి కానీ ఎప్పుడు ధన్యత దొరికిద్ది? లేదంటే ఎలాంటి ప్రజలు, ఎలాంటి వ్యక్తులు ధన్యులు అని మనం ఆలోచిస్తే, ఎవరైతే ప్రభువుని ఎరిగి ఉంటారో వాళ్ళే ధన్యులు. హల్లెలూయా. ఈ భూమి మీద ధన్యులు ఎవరు అంటే, భాగ్యవంతులు ఎవరు అంటే, శ్రేష్ఠులు ఎవరు అంటే, మంచివారు ఎవరు అంటే, యేసుక్రీస్తును ఎరిగి ఉన్న ప్రజలు మాత్రమే ధన్యులు. ఇజ్రాయేలీల జీవితంలో ఆ ధన్యతను వాళ్ళు పొందుకున్నారు. ఎందుకు అంటే, ఇజ్రాయేలు ప్రజానికానికి, ఇజ్రాయేలు అనే ఆ వంశానికి, ఇజ్రాయేలీలు అనే దేవుని బిడ్డలకి దేవుడు దొరికాడు కాబట్టి ధన్యులయ్యారు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకంత ధన్యత, ఎందుకంత ఆశీర్వాదం, ఎందుకంత శ్రేష్టత అని మీరు అడిగితే, ఆయన నామములో మనం ఏది అడిగినా పొందుకుంటాం. హల్లెలూయా. అందుకనే యోహాను సువార్త 17:3 చదవాల్సిన అవసరం లేదు. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరిగి ఉండుటయే నిత్య జీవము. మళ్ళీ చెప్తున్నా, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరిగి ఉండుటయే నిత్య జీవము. అద్వితీయ దేవుడు అంటే ద్వితీయుడు కానివాడు. మన దేవుడు ఎవరండి? ఏకైక దేవుడు, ఒక్కడే ఆయన. ఈ భూమి మీద అన్యులకు దేవుళ్ళు, దేవతలు కోట్ల కొలది ఉన్నారు. కానీ దేవుడు మనకిచ్చిన ధన్యత ఏకైక దేవుడు ఆయన. ఆయన నామములో ఎప్పుడు మనం ప్రార్థన చేస్తామో, ఆయన నామములో మనకు కలిగి ఉన్న అవసరత, ప్రతి అవసరము తీర్చే దేవుడు ఆయన. ఆమేన్. ఈరోజు మనము చదివిన ఈ కీర్తన 12 వచనాలు మాత్రమే, కానీ దేవుడు ఎంత గొప్పవాడో తెలియజేస్తూ ఉంది ఈ కీర్తన. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఎలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయో ఈ కీర్తనలో మనము చూస్తున్నాం. 1వ వచనం చదువుతాం. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇజ్రాయేలులో ఆయన నామము గొప్పది. ఓకే, యూదాలో దేవుడు ఎవరంట? ఇజ్రాయేలులో ఆయన నామము. అలాగే 2వ వచనం కూడా చూస్తే, షాలేములో ఆయన గుడారము, సియోనులో ఆయన. ఎంత మంచి మాటలు కదా. ఇంగ్లీష్లో మనం చూస్తే ఆ వచనాలు బాగా నచ్చాయి నాకు. గాడ్ ఈజ్ నోన్ ఇన్ జూడా. గాడ్ ఈజ్ నోన్ ఇన్ జూడా. యూదాలో ఆయన ప్రసిద్ధుడు. తర్వాత హిజ్ నేమ్ ఈజ్ హానర్డ్ ఇన్ ఇజ్రాయెల్. హిజ్ నేమ్ ఈజ్ ఆనర్డ్ ఇన్ ఇజ్రాయెల్. తర్వాత హీ హ్యాస్ హిజ్ హోమ్ ఇన్ జెరూసలేం. యెరూషలేములో ఆయన గుడారం ఉన్నది. ఆఖరిగా హీ లివ్స్ ఆన్ మౌంట్ జైన్. సియోనులో ఆయన ఆలయము ఉన్నది. ఇంతకీ ఈ వచనాలు మనకేం తెలియజేస్తూ ఉన్నాయి అంటే, 1వ వచనంలో ఇది ఆసాపు రాసిన కీర్తన. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. ఎందుకు యూదా దేశంలో దేవుడు అంత ప్రసిద్ధుడయ్యాడు? యూదా ప్రజల మధ్య దేవుడు ఎందుకు అంత ప్రసిద్ధుడయ్యాడు? ఇంతకీ ప్రసిద్ధుడు అవ్వటం అంటే, ఒక వ్యక్తి ఫేమస్ అవ్వటం. ఏంటది? ఒక వ్యక్తి ఫేమస్ అవ్వటం. ఎప్పుడు ఒక వ్యక్తి ఫేమస్ అవుతాడు? ఏదో ఒక చరిత్ర సృష్టిస్తేనే కదా. సపోజ్ నేను ఈ ప్రాంతంలో ఉన్నాను, ఈ అంబేద్కర్ నగర్లో. ఎస్తేరు అంటే ఈ అంబేద్కర్ నగర్లో ఎంతమందికి తెలుసు? కొద్ది మందికి తెలుసు, చాలా తక్కువ. ఎందుకు అంటే, నా ద్వారా అలాంటి ఎక్స్ట్రాడినరీ వర్క్స్, అనగా ఆశ్చర్యమైన కార్యాలు నా ద్వారా ఏమీ జరగలేదు. నేను పాపులర్ అవ్వటానికి ఈ ప్రాంతం అంతటిలో
పెద్ద కార్యాలేమీ జరగకపోవచ్చు. అందుకని నా పేరు కొద్ది మందికే తెలుసు అంబేద్కర్ నగర్లో. సపోజ్ ఇంకా కొద్దిమంది వ్యక్తుల్ని మనము చూస్తే, ఏదో చరిత్ర హిస్టరీ బ్రేక్ చేసిన వాళ్ళని మనము చూస్తే కొన్ని పేర్లు మనం చెప్తాం. సపోజ్ బల్బు ఇన్వెంట్ చేసిన వాళ్ళు ఎవరో అంటే పేరు చెప్తాం. ఆయన ఏదో ఒక చరిత్ర బ్రేక్ చేశాడు కాబట్టి ఈ రోజున ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. యూదాలో దేవుడు ఎందుకు అంత ప్రసిద్ధి అయ్యాడు, యూదా ప్రజల మధ్య ఎందుకు ఆయన అంత ఫేమస్ అయ్యాడు అని మనం ఆలోచిస్తే, ప్రారంభానికి మనం వెళ్ళిపోతే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు 430 సంవత్సరాల మొదలుకొని ఐగుప్తు బానిసత్వంలో ఉన్న తన ప్రజలను దేవుడు విడిపించాడు. హల్లెలూయా. వాళ్ళని బయటికి తీసుకురావటం మొదలుకొని దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ మనం ఒక్కొక్కటి చెప్పాల్సిన అవసరం లేకపోయినా దేవుడు తన ప్రజల జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలు ఎన్నో. హల్లెలూయా. మరి ఆ బానిసత్వం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వెళ్ళేటప్పుడు ఎన్నో అడ్డులు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి. ఎర్ర సముద్రము ఎదురొచ్చింది. ఎర్ర సముద్రము ఎదురొచ్చింది, వెనకాల ఐగుప్తు ఫరో సైన్యం వస్తూ ఉంది, ముందేమో ఎర్ర సముద్రం ఉంది. ఆ యొక్క సందర్భంలో దేవుడు చేసిన గొప్ప కార్యం మనందరికీ తెలుసు. హల్లెలూయా. దేవుని పైన ఆధారపడిన బిడ్డల జీవితాల్లో దేవుడు చేసిన గొప్ప కార్యం ఎలా ఉంది, తన బిడ్డలనేమో ఎర్ర సముద్రం నుంచి తప్పించి, ఎవరైతే వారికి శత్రువులుగా ఉన్నారో ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ఏం చేశాడు, ముంచేశాడు. అలా దాన్ని తప్పించాడు. దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు ఒక్కొక్కటి మనము చూస్తే, మరి దగ్గర 40 సంవత్సరాలు అరణ్యంలోనే ఉన్నారు. ఆకలేదా? ఆకలేసినప్పుడు ప్రభా మాకు ఆకలేస్తూ ఉంది అంటే, ఎప్పుడూ చరిత్రలో జరగని అద్భుతం, ఆకాశము నుంచి ఆహారాన్ని పంపించాడు. ఎక్కడి నుంచి అండి? ఆకాశం నుంచి. ఎన్నిసార్లు మనం ఆహారాన్ని తిన్నాం, కానీ అద్భుత దేవుడు, నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావో అన్నట్టుగా తన బిడ్డలైన ఇశ్రాయేలీల జీవితంలో ఆకాశము నుంచి ఆహారాన్ని కురిపించాడు. మరి దాహం వేసినప్పుడు బండ నుంచి నీటిని వాళ్ళకి తెప్పించాడు. మరి ఒక చోట దాహం వేసి నీళ్లు తాగుదామని వెళ్తే చేదుగా ఉన్నాయి. ఆ నీళ్లను చేదు నీళ్ళని ఏం చేశాడు, మధురంగా మార్చేశాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే, ప్రభా ప్రతిరోజు నీవిచ్చే ఆ మన్నా తిని నోరు చెప్పబడిపోయింది, మాకు నాన్ వెజ్ కావాలి అంటే దేవుడు ఆకాశము నుంచి మాంసాన్ని పంపించాడు, పూరేళ్లను పంపించాడు. అవునా? ఇన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుడు పగలు మేఘస్తంభంగా ఉన్నారు, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి ఆయన నడిపించాడు. పాత నిబంధన గ్రంథంలోనే కాదు, ఇన్ని కార్యాలు యూదుల జీవితాల్లో, దేవుని నమ్మిన బిడ్డల జీవితాల్లో చేసిన అద్భుత కార్యాలు చేసిన దేవుడు యూదాలో ఆయన ప్రసిద్ధుడు అంటూ ఉన్నాడు ఆసాపు. ఎందుకు ఆయన యూదుల ప్రజల మధ్యలో ప్రసిద్ధుడయ్యాడు, అంత గొప్ప పేరు ఎందుకు వచ్చింది ఆయనకని చూస్తే, ఇన్ని కార్యాలు చేశాడు ఆయన. అలాగే మెల్లగా నూతన నిబంధనకు మనం వస్తే, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాలు ఎన్నెన్నో. సువార్తల్లో మనము చూస్తే దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడండి. నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం, అనేక ప్రాంతాల నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చారంట. ఆ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొంది వెళ్ళారు. ఈ రోజున సువార్త సభలు, స్వస్థత సభలు అనే అనేకమైన సభలు జరుగుతూ ఉన్నాయి. పాపం ఎంతోమంది కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, అవసరతలో ఉన్నవారు నాకు స్వస్థత కలిగిద్ది అనే అనేక మంది అక్కడికి వెళ్తూ ఉన్నారు. కానీ
కానీ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందట్లా, కొద్ది మంది మాత్రం మేలు పొందుకొని వస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు రోజుల్లో అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుకొని, యేసుక్రీస్తు ప్రభు చేసిన గొప్ప కార్యాలన్నీ మనకు తెలుసు. కుంటి వాళ్ళను బాగు చేశాడు, గుడ్డి వాళ్ళను బాగు చేశాడు, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని బాగు చేశారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో కార్యాలు. దేవునికి అంత గొప్ప పేరు రావటానికి తన ప్రజల మధ్య దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేసి ప్రసిద్ధుడయ్యాడంట ఆయన. ఈ రోజున ఒక చిన్న ప్రశ్న నేను వేస్తూ ఉన్నా. నిన్ను బట్టి, మరి ఆ రోజుల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు కదా, మరి ఈ రోజున ఏంటి? విజయవాడలో నివసిస్తున్న మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశాడని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పగలరా? ఖచ్చితంగా చెప్పగలరు. నేనైతే నన్ను అడిగితే వ్యక్తిగతంగా దేవుడు మీ జీవితంలో ప్రసిద్ధుడేనా, దేవుడు మీ జీవితంలో ఫేమస్ అయ్యాడా అంటే, నా జీవితంలో దేవుడు చేసిన మేలు మీరు చెప్పండి అంటే దగ్గర ఇప్పటి నుంచి మిమ్మల్ని సాయంకాలం వరకు కూడా కూర్చోబెట్టగలను. దేవుడు నా జీవితంలో అన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఒక చిన్న ప్రశ్న, సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ పేరు పెట్టుకొని నువ్వు చెప్పు, నీ జీవితంలో దేవుడు ప్రసిద్ధుడేనా? నీ జీవితంలో దేవుడు ఫేమస్ అయ్యాడా, అవ్వలేదా? ఎవరన్నా వచ్చి, ఏమ్మా ఈ రమాదేవి ఎప్పుడు ఇంత సంతోషంగా ఉండటానికి కారణం ఏంటి? ఎన్ని సమస్యలు ఉన్నా సరే నువ్వు ఇంత సంతోషంగా ఉంటావు, ఏంటి సిస్టమ్ ఈ రహస్యము అని ఎవరైనా అన్యులు వచ్చి అడిగితే, నీ దేవుని గొప్పతనం ఏంటి, నువ్వు ఇలా ఉంటావేంటి అని ఎవరైనా వచ్చి అడిగితే, సిస్టర్ ఏకదాటిగా 1 గంట చెప్పగలరా? ఏంటి నీ దేవుని గొప్పతనం, ఏంటి నువ్వు కష్టాల్లో కూడా ఇలా ఉండగలవు అని అంటే 1 గంట కంటిన్యూగా చెప్పగలరా మీరు? గట్టిగా చెప్దాం. అలాంటి స్థాయికి దేవుడు మనము కూడా రావాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఒకనాటి రోజున పూర్వపు రోజుల్లో యూదాలో ప్రసిద్ధుడైన దేవుడు, దేవుని నామంలో ఎన్నో కార్యాలు జరిగినప్పుడు దేవుని నామం బలంగా మహిమపరచబడే దేవుడు ఈ రోజున నీ జీవితంలో కూడా నీ ద్వారా ఆయన నామము ఘనంగా మహింపరచబడాలని ఆశపడుతున్నాడు ఆయన. నమ్మితే గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎవరైనా వచ్చి, అమ్మ వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేంటి అంటే నువ్వు చెప్పగలవా? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో. హల్లెలూయా. పాడదామా పాట? మైక్ ఉంటే తీసుకోండి. ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని 10,000లో అతి శ్రేష్ఠుడాతండు. ధవళవర్ణుడు రత్న, పాడండి అందరూ. నా ప్రియుడు అవని 10,000లో అతి శ్రేష్ఠుడాతండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తించగలనమ్మ, అవలీలగానతని గుర్తించగలనమ్మ. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ఏంటి నీ ప్రత్యేకత ఏంటి? నీ గొప్పతనం ఏంటి? నీ దేవుని విశేషం ఏంటి? నువ్వు ఇంత కష్టాల్లో కూడా, అలా శ్రమల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నావు అని మన చుట్టుపక్కల వాళ్ళు ప్రశ్నించగలగాలి మనల్ని. మన జీవితము అలాగ ఉన్నట్లుగా దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. యూదా అనగా స్తుతి. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు అనే మాట మనం చూస్తున్నాం కదా. యూదా అనగా స్తుతి. దేవుని స్తుతించే ప్రజల జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఈ రోజున ఎవరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారో మీకు తెలుసా? దేవుణ్ణి స్తుతించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరి
జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, పౌలు శీలలు బాగా కొట్టబడి చెరసాలలో వేయబడ్డారు. చెప్పాలి అంటే వాళ్ళకున్న బాధను బట్టి ఏడుస్తూ ఉండాలి. కానీ చెరసాలలో ప్రభువుని స్తుతించగలుగుతూ ఉన్నారు. పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని అద్భుతమైన కార్యం అక్కడ జరిగింది. ఎవరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు? ఈ రోజున నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయాలంటే, దేవుని స్తుతించే బిడ్డగా నీవుంటే, దేవుణ్ణి ఘనపరిచే బిడ్డగా నీవుంటే, ఎప్పుడు అన్ని మంచిగా ఉన్నప్పుడు కాదు, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు కాదు, నీకు కష్టం ఎదురైనప్పుడు, నీకు అవమానం ఎదురైనప్పుడు, నిన్ను నీచంగా కించపరిచినప్పుడు, నీకేం రాదు అన్నప్పుడు, నీ ఇంట్లో నీ తొట్టెంతా ఖాళీ అయిపోయినప్పుడు, తినటానికి తిండి లేనప్పుడు, అనేకుల చేత దూషించబడినప్పుడు, అప్పుడు చెప్పాలి దేవా నీకు స్తుతి అని. అంతా మంచిగుంటే స్తుతించటం గొప్పేం కాదు. అటువంటి వారి జీవితాల్లో, స్తుతించే వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని ఎలాంటి స్తుతి అంటే, ప్రతి సమయంలో స్తుతి. పౌలు శీలల్లాగా మన కష్టకాలంలో ప్రభువుని స్తుతిస్తే, నేనంటాను నీ ద్వారా ప్రసిద్ధి అవ్వకుండా ఉండలేదు. ఏది? యేసు నామము నీ జీవితంలో ప్రసిద్ధి అవ్వకుండా, నీ జీవితంలో యేసు నామము ఫేమస్ అవ్వకుండా ఉండలేదు. ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు పౌలు శీల. అద్భుత కార్యం జరిగింది. జైలు అధికారి వచ్చి, ఏంటి నేను ఎలా రక్షణ పొందాలి అని చెప్పేసి, జైలు అధికారి కుటుంబం అంతా ఆ రోజున దేవుణ్ణి ఎరిగారు. ఈ రోజున నాకు చాలా బాధ అనిపిస్తుంది. 17 సంవత్సరాలైంది మన చర్చి ప్రారంభమై. పాస్టర్ గారు నిన్న చెప్తున్నారు 17 ఇయర్స్ అయింది ప్రారంభమై. ఇక్కడికి వచ్చి 7 ఇయర్స్ అనుకుంటా. 7 సంవత్సరాలైంది. ఇంతకాలమైంది మనము దేవునిలో ఉండబట్టి, దేవుణ్ణి ఎరిగి, దేవుణ్ణి స్తుతిస్తూ ఇంతకాలం ఉన్నాం. నేనంటున్నా, పౌలు శీలల ద్వారా, వారి కష్టకాలంలో ప్రభువుని స్తుతించుట ద్వారా, జైలు అధికారి కుటుంబం రక్షించబడి, ఈ నామము గొప్పది అని ప్రసిద్ధి అయింది కదా చెరసాల్లో. ఈ రోజున 17 ఇయర్స్ అయింది మన సంఘం పుట్టి. ఎంతమంది ప్రజలు, చాలా బాధ అనిపిస్తుంది నా లోపల. ప్రభు సన్నిధిలో నన్ను నేనే క్షమించయ్యా అని చెప్పేసి అనుకుంటూ ఉంటా. మన ద్వారా యేసుక్రీస్తు నామం ఎంత ప్రసిద్ధి అవుతూ ఉంది. ఈ రోజున చర్చ్ యానివర్సరీ నిన్నే మంది. ఈ రోజున ఒక నూతన తీర్మానం తీసుకుందామా ప్రభా, ఈరోజు మా మందిరం ఇలా ఉంది, ఇంతమందితో ఇంత చిన్న స్థలంలో ఆలయం ఉంది, కానీ వచ్చే సంవత్సరానికి నా ద్వారా, పౌలు శీలల ద్వారా జైలు అధికారి కుటుంబం అంతా రక్షించబడిందో, ఈ సంవత్సరం అంతా నా ద్వారా ఒక్క ఫ్యామిలీ, ఒక గోల్ పెట్టుకుందామా? నేను పెట్టుకుంటా, నేను కూడా ప్రయాసపడతా, నేను వెళ్తా, నేను చెప్తా. మీరు కూడా చెప్తారా? మీరు వెళ్ళబోయే ముందు ఒక తీర్మానం తీసుకుంటారా? యూదాలో దేవుడు ప్రసిద్ధుడయ్యాడు నీ వాక్యం ఉందయ్యా, ఈ రోజున నా ద్వారా నా దేవుడు ప్రసిద్ధుడు అవ్వాలి. దేవుని నామం మహింపరచబడితే రక్షించటానికి దేవుడు ఎంత సమయం పట్టిద్దండి? మనం అనుకుంటాం కష్టం వీళ్ళు మారటము అని. నువ్వు అనుకుంటావు కష్టమని, కానీ దేవుడు ఒక్క నిమిషంలో వారి మోకాలు దేవుని నామంలో వంగే విధంగా చేస్తాడు. హల్లెలూయా! యేసు అనే మాట అంటేనే పడని వాళ్ళు, యేసు నామమే గొప్పదనే విధంగా ప్రతి నోరు ఒప్పుకునే విధంగా చేసే పని ఆయనది. దేవుడు మన ద్వారా ప్రసిద్ధుడయ్యే విధంగా దేవుడు మనల్ని బలపరచును గాక. హల్లెలూయా! ఇజ్రాయేలులో ఆయన నామము గొప్పది. దేవుని ప్రజల మధ్య ఆయన నామం ఎంతో గొప్పది. ఎందుకు అంటే, ఆయన నామము ద్వారా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగాయి. అదే పౌలు అంటూ ఉన్నాడు, ఒకసారి పైకి చూడు అని చెప్పి ఒక వ్యక్తితో అంటే, ఆయన చూసిన వెంట మా యొద్ద ఇవ్వటానికి ఏమీ లేదు, వెండి లేదు, బంగారం లేదు, కానీ మా యొద్ద ఒక్కటి ఉంది, అదే నీకు ఇస్తూ ఉన్నాం. అదేంటంటే యేసు నామములో లేచి. హల్లెలూయా! ఆ నామము ఉచితంగా మనకి ఇవ్వబడింది. ఈ రోజున మీరు ఏ కష్టంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఆయన నామంలో వెళ్ళండి.
మీకు సాధ్యం కానిదంటూ లేదు. ఇజ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారము ఉన్నది. సియోన్లో ఆయన ఆలయము ఉన్నది. షాలేం అనగా యెరూషలేమునకు ప్రారంభములో వాడబడిన పేరు. షాలేం అనగా యెరూషలేము పట్టణానికి ప్రాచీన పేరును షాలేం అనేవాళ్ళు. ఆ షాలేము కాస్త యెరూషలేం అయింది. షాలేం అనగా సమాధాన పట్టణం యెరూషలేం. దేవుడు నివసించే ప్రాంతము, దేవుని ఆలయము కలిగిన ప్రాంతము. షిలోహులో ఉన్న ప్రత్యక్షపు గుడారాన్ని దావీదు ఒక రోజున షిలోహులో కాదు, నా పట్టణములో ఉండాలి, సియోను పట్టణములో ఇది ఉండాలి, సియోను ప్రాంతములో ఇది ఉండాలి అని ప్రత్యక్ష గుడారాన్ని దావీదు తన పురానికి తెచ్చుకొని పెట్టాడు. అదే స్థలములో ఆలయం ఉంది. అదే స్థలములో నేడు సొలొమోను ఆలయం కట్టబడిన స్థలము కూడా అదే. హల్లెలూయా. ఈ రోజున మనం ఆరాధించడానికి యెరూషలేంకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్తుతిస్తూ ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. ఏకత్వము ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి బలంగా ఉంటది. ఆమేన్. ఏకత్వము ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి బలంగా ఉంటది. మన మనసులు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడే గొప్ప కార్యాలు జరుగుతాయి. భూమి మీద ఏ ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తారో, మీ నామములో నన్నేదన్నా అడగండి నేను ఇస్తా. మీరు భూమి మీద ఏది బంధిస్తారో నేను అది పరలోకంలో బంధిస్తా. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి? భూమి మీద ఇద్దరు ఏకీభవించినప్పుడు, అంటే ఏక మనస్సు. సంఘంలో బలమైన కార్యాలు జరగాలంటే దేవుని బిడ్డలారా మనకి ఏక మనస్సు కావాలి. రకరకాల మనస్తత్వాలు ఏవైనప్పటికీ ప్రభా ఏక మనస్సు మాకు దయచేయి. ఆ ఏక మనస్సుతో మనం అడిగినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఇంకా 3-10 వచనాలు చదువుదాం. అక్కడ వింటి అగ్ని బాణములను, కేడెములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను. దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు. వారు నిద్ర నొంది ఉన్నారు. పరాక్రమశాలులందరూ బాహుబలము హరించెను. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథ సారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. నీవే భయంకరుడవు. నీవు కోపబడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడ చేసితివి. దేశములో శ్రమనొందిన వారినందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించెను. ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు. చాలండి. ఈ వచనాలన్నిటిలో క్లుప్తంగా మనము చూస్తే దేవుడు తన ప్రజల పక్షాన ఉండి, దేవుడు తన ప్రజల పక్షాన ఉండి శత్రువు బలమంతటి నుంచి, శత్రువు చేతి నుంచి విడిపించే దేవుడు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఆ యొక్క యెరూషలేము ప్రాంతానికి వచ్చిన ప్రతి శత్రువు నుంచి విల్లు తీసుకొని, బాణములు తీసుకొని, కత్తులు తీసుకొని, ఖడ్గములు తీసుకొని వచ్చారంట ఆ ప్రాంతం మీదకి. కానీ దేవుడు వాటన్నిటి నుంచి విడిపించాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూస్తే, అష్షూరు రాజైన సన్హెరీబు ఒక రోజున తన అధికారులలో ఒక వ్యక్తిని పిలిచి, రబ్షాకే అనే వ్యక్తిని, నీవెళ్ళు హిజ్కియా రాజు యొద్దకు వెళ్ళి కొన్ని మాటలు చెప్పు. హిజ్కియా రాజు ఏమో చాలా బలమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిశ్చయముగా మనల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తాడు, మనకు అడ్డు వచ్చే ప్రతి రాజును కూడా మన యొద్ద నుంచి తొలగిస్తాడు అని చెప్పి తన ప్రజలను చెప్పి వాళ్ళని మోసం చేస్తూ ఉన్నాడు. అయితే నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళి చెప్పు, మీరు చంపబడతారు అని చెప్పేసి అష్షూరు రాజైన సన్హెరీబు ఛాలెంజ్ చేసి రబ్షాకేని పంపిస్తూ ఉన్నాడు అనమాట. ఆ రబ్షకే వచ్చి ఇజ్రాయేలీల ప్రజలతో, మీరు ఆశ పెట్టుకోవద్దండి, మీరు మీ దైవజనుల మాట వినొద్దండి, హిజ్కియా రాజు చెప్పే మాటలు మీరు వినొద్దు, అవేమీ జరగవు. ఏ దేవత మిమ్మల్ని రక్షించింది ఇంతవరకు, ఏ రాజు చేతిలో నుంచి దేవుడు మిమ్మల్ని రక్షించాడు, ఆ మాటలు మీరు వినొద్దు అని చెప్పి వచ్చి రబ్షాకే అనే వ్యక్తి ఇజ్రాయేలు ప్రజల మధ్య చెప్తే, ఇజ్రాయేలు ప్రజలు వెళ్ళి హిజ్కియా యొద్దకు వెళ్ళి హిజ్కియా రాజుతో ఈ మాటలు చెప్తూ ఉన్నారు. అప్పుడు హిజ్కియా రాజు బట్టలు
బట్టలు చించుకొని మరి గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ శత్రువులను జయించే విజయం నేను నీకు అనుగ్రహిస్తా, నేను నీకు తోడుగా ఉంటా, ఏ శత్రువు నీ ఎదుట నిలువబడలేడు. ఏ రాజైతే పౌరుషంగా యెరూషలేము దేవుడు ఏర్పాటు చేయబడిన స్థలం అది. సమాధానము ఎప్పుడు నిత్యము సమృద్ధి రొట్టెల గృహం అంటారనమాట. బెత్లెహేం క్షమించండి. యెరూషలేము అనగా సమాధానం ఎప్పుడు దేవుడు నివసించే ప్రాంతం అది. ఆ ప్రాంతానికి దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పలికిన ఆ సన్హెరీబు మాటలు దేవుడు విన్నాడు. అద్భుతమైన ఆశ్చర్యకరమైన తన కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఒక్క రాత్రే దేవదూతను పంపించి 185,000 మంది హతమయ్యారంటండి. మీరు కూడా ఎవరికి బాధపడుతున్నారో నాకు తెలీదు, ఎవరికి భయపడుతున్నారో నాకు తెలీదు. దేవుని శక్తిని మనం అర్థం చేసుకున్నప్పుడు, దేవుని శక్తి ఎంత గొప్పదో మనం విశ్వసించినప్పుడు నిజంగా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ రోజున అంత అతిశయంగా, అంత గర్వంగా సన్హెరీబు రాజు, అష్షూరు ప్రాంతానికి సంబంధించిన ఆ రాజు దేవునికి, దేవుని ప్రజలకు, దేవుని ప్రాంతానికి వ్యతిరేకంగా పలుకబడిన ఆ మాటలన్నీ విని అదే రాత్రి దేవుడు తన దూతనంపి 185,000 మంది ఇక్కడ ఒక నిద్ర అని ఉంది కదా, ఈ యొక్క మాటల్లో వారు నిద్ర నొంది ఉన్నారు, కఠిన హృదయులు దోచుకొనబడి వారు నిద్ర నొందారంటే మామూలు మనం రాత్రి పడుకొని లెగిసాం చూడండి, అలాంటి నిద్ర కాదు. ఇక ఎన్నటికీ శాశ్వతంగా లెగవలేని నిద్ర. వాళ్ళు ఇంకెప్పటికీ లెగవరు. నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు బాధపడుతున్నావేమో, ఏంటి నాకు వీళ్ళ ద్వారా ఇంత ఇబ్బంది అనుకుంటున్నావేమో. వాళ్ళు శాశ్వతమైన నిద్ర నొందుతారు. ఎప్పుడు నీకు కనపడరు. మరణించిన వ్యక్తులు నీకు కనబడతారా? కల్లో ఏమన్నా కనబడొచ్చేమో కానీ శాశ్వతంగా నువ్వు చూడలేవు వాళ్ళని. 185,000 మంది హతులయ్యారు ఏ యుద్ధము జరగకుండానే. ఇంకొక అద్భుతం ఏంటంటే, ఎంత గర్వంగా పలికిన ఆ యొక్క సన్హెరీబు రాజు సొంత 2 బిడ్డలు వచ్చి, అద్రెమ్మెలకు ఇంకొక పేరు నాకు గుర్తులేదు, సొంత బిడ్డలే వచ్చి ఆ రాజును చంపేస్తారు. ఒక దేవతకి ఆయన నమస్కరిస్తూ ఉండగా, ఒక దేవతకి ఆ సన్హెరీబు రాజు పూజిస్తూ ఉండగా తన 2 కుమారులు వచ్చి అతన్ని చంపటం జరిగింది. హల్లెలూయా. దేవుడు తన ప్రజల పక్షాన ఉండే దేవుడు, తన ప్రజల పక్షాన వ్యాజ్యమాడే దేవుడు, తన ప్రజల పక్షాన న్యాయము చేసే దేవుడు. హల్లెలూయా. దేవుడు మీ కుటుంబాల పక్షాన ఉండి దేవుడు మీ అందరికీ న్యాయము జరిగించును గాక. ఆన్ టైం, ఇన్ టైంకి, కరెక్ట్ సమయానికి, ఏ సమయానికి మీద అవసరమో ఖచ్చితంగా ఆయన తన దూతను పంపడా? మీకుందా లేదా నమ్మకం? సమయానికి ఖచ్చితంగా. కొన్నిసార్లు మేమెంతో అవసరతలో ఉన్నప్పుడు, ఏంటి ప్రభా అన్నప్పుడు, ఏలియాకే కాదు ఆ రోజున కాకుల్ని పంపించింది. ఈ రోజున నీకు కూడా వస్తాయి కాకులు, కానీ అలాంటి కాకులు రావు. ఆ కాకొచ్చి మీకు ఇవ్వదు. ఈ రోజున మనుషుల రూపంలో తీసుకొస్తాడు. హల్లెలూయా. నమ్మితే హల్లెలూయా చెప్దామా? మన పక్షాన ఉండే దేవుడు ఆయన. ఏంటయ్యా ఇలాంటి పరిస్థితిలో అని మేము దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు తన ప్రజలను పంపాడు. మా అవసరత అది ఎంత పెద్దదైనప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వెంత కష్టంలో ఉంటే దేవుడు అంత గొప్ప సహాయం మనకి పంపిస్తాడు. హల్లెలూయా. ఆ లాస్ట్ 2 వచనాలు చదివేద్దాం. ఒక మీ దే- ఆశ్చర్యకరమైన మాట, ఒక్క నిమిషం ఆగండి. 10వ వచనంలో, నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. ఏంటి ఆశ్చర్యకరమైన మాట? నరుల కోపము ప్రభువును స్తుతించేదేంటి? అంటే మనకు కోపం వస్తే ప్రభువును స్తుతించగలమా? మీకు కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా ప్రభువును స్తుతించారా? నరుల ఆగ్రహం నిన్ను స్తుతించును అనే మాటకు అర్థం ఏంటి? నిన్ను చూసి ప్రజలు ఎంత కోపంగా ఉన్నప్పటికీ, నిన్ను చూసి ప్రజలు ఎంత ద్వేషంగా ఉన్నప్పటికీ, నిన్ను, నీ అభివృద్ధిని, దేవుడు నీ పక్షాన చేసే కార్యాలను చూసి ఎంత యాంటీగా ఉన్నప్పటికీ దాన్ని దేవుడు స్తుతిగా మార్చేస్తాడు. ఎలాగో తెలుసా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫరో జీవితంలో దేవుడు మోషేని పంపించిన తర్వాత, మోషే ద్వారా దేవుడు 10 రకాల అద్భుతాలు ఐగుప్తు ప్రాంతంలో చేశాడు. అయినా సరే ఇంకా కఠినమవుతూనే ఉంది ఫరో హృదయం. ఏంటది?
ఫరో హృదయం ఇంకా రోజు రోజుకి చూస్తాడు, ఒక అద్భుతం చూస్తాడు. అమ్మో, మోషేని పిలిపించండి, నేను తట్టుకోలేకపోతున్నా ఈ తెగులు అని మోషే వస్తే, మోషే ఇంకా మేము మీ దేవునికి సాగిల పడతాం అంటాడు. మళ్ళీ వెంటనే హృదయం కట్టిన కోపం వస్తుంది మోషేని చూస్తుంటే. అత్యాగ్రహము కలుగుతుంది ఫరోకి. ఏ అత్యాగ్రహం అయితే ఫరోకి కలిగిందో ఒక రోజున అది మంచి అయింది మనకి. మన శత్రువులు మన పట్ల ఎంత కోపగించుకుంటారో, ఎంత దుష్టంగా చూస్తారో, దేవుడు దాన్ని స్తుతిగా మార్చేస్తాడు. తన ప్రజల పట్ల స్తుతిగా మారిపోయింది. యోసేపు జీవితంలో కూడా తన అన్నలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో, తన సొంత సహోదరులు ఎంత కోపంగా, ద్వేషంగా ఉన్నారో, దానినే దేవుడు ఉపయోగించుకొని, మళ్ళీ చెప్తున్నా, దాన్నే దేవుడు ఉపయోగించుకొని స్తుతిగా మార్చేశాడు. పోరా పోను అని ఒక దేశానికి బానిసగా అమ్మేశారు. దేవుడు దాన్నే ఉపయోగించుకొని, అన్నల కోపాన్ని దేవుడు ఉపయోగించుకొని యోసేపును ఏ దేశానికి దాసుడిగా బానిసగా అమ్మబడ్డాడో అదే దేశంలో రాజయ్యాడు. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందు. మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను ఆయనకు, ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. ఉమ్, అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు. భూరాజులకు ఆయన భీకరుడు. హల్లెలూయా. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత యూదాలో ఇంత ప్రసిద్ధుడైన దేవుడు తన హస్తము చాపి, తన బాహువు చాపి ఇంత భీకరమైన కార్యములు చేయగలిగిన దేవునికి, ఇంత గొప్ప దేవుడు అని చెప్తూ లాస్ట్లో చెప్పే 2 మాటలు ఏంటంటే, మీ దేవుని సన్నిధిలో మీరేమైతే మొక్కుకున్నారో ఆ మొక్కుబడులన్నీ చెల్లించండి. ఈ దేవుడు ఎలాంటి వాడు? భయంకరమైన దేవుడు, భీకరుడైన దేవుడు. ఇలాంటి కార్యాలు ఆయన తప్ప ఎవరు చేస్తారండి? ఆయన ఎదుట ఎవరైనా నిలువబడగలరా? ఆయన తీర్పులో మనం నిలువబడగలమా? మనుషుల ఎదుట మనం నిలువబడగలమేమో గాని, భయంకరుడైన ఆ దేవుని ఎదుట రేపొద్దున ధైర్యంగా నీవు నిలబడగలవా? ఆయన కోపగించినప్పుడు నువ్వు వెళ్ళి ఆయన ఎదుట నిలబడగలవా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ భయంకరుడైన దేవుణ్ణి, ఈ భీకరుడైన దేవుని ఎదుట మనమందరము భయభక్తులు కలిగి, రాజులు సైతము ఆయన సన్నిధిలో వచ్చి సాగిలపడుతున్నారే, అన్య రాజులు సైతము వచ్చి దేవుని ఎదుట ఆయనే పూజార్హుడు, ఆయనే గొప్ప దేవుడు, లోకమంతటికి ఒక శాసనం విధించండి, ఈయన్ని తప్ప ఎవరూ సేవించకూడదు అని రాజులే ఒక మంచి సాక్ష్యం ఇస్తూ ఉంటే, మరి ఇలాంటి భయంకరుడైన దేవుని, భీకరుడైన దేవుణ్ణి భయభక్తులు కలిగి మనము కూడా సేవించే విధంగా, ఆ మాట మర్చిపోవద్దు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి నేను చెప్తూ ఉన్నా, నీ ద్వారా దేవుని నామము ప్రసిద్ధి అవునుగాక. ఈ సంవత్సరంలో దేవుడు మీ ద్వారా ఆయన నామం ఇంకా ప్రసిద్ధికి వెళ్ళునుగాక. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.